శ్రీ వరలక్ష్మి వ్రతకల్పము. వినాయక ప్రార్థన. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని ముందుగా గణపతిని ధ్యానించి తదుపరి ఆచమనం చేయవలెను. ఆచమనం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. సంకల్పం. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యార్థం ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరహాకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని ఈ సంవత్సరం పేరు చెప్పుకొని దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే తిథౌ ఇందువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవాంగున విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమత్యః. మీ పేరును మీ గోత్రమును చెప్పుకోండి. గోత్రవాత్యా సభృక్యాయః ఆస్మాకం సహా కుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యార్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యార్థం సంతాన సౌభాగ్య ఫల వ్యాప్యార్థం శ్రీ వరలక్ష్మీ దేవతాముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యార్థం కల్పోక్త విధానేన యావశ్చక్తి ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అని సంకల్పం చేసుకొని పంచపాత్ర గ్లాసుకు గంధము కుంకుమ బొట్లు పెట్టి నీటిలో గంధము పుష్పము అక్షంతలు వేసి కుడి చేతిని కలశముపై మూసి కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితౌ బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః కుక్షౌ తు సాగరా సర్వే సప్త దీపో వసుంధరా భుగ్వేదోద యజుర్వేద సామవేదోహ ధర్మణః అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రితః ఆయాంతు శ్రీ వరలక్ష్మీ పూజార్థం దురితక్షయకారకః గంగే చ యమునై చ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురుం ఏవం కలశ పూజ అని పఠించి ఆ నీటిని దేవునిపై పూజా ద్రవ్యములపై తనపై అంతటా చల్లవలెను. వరలక్ష్మీ పూజ ప్రారంభము. ధ్యానం. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణి ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా క్షీరోదార్ణవ సంభుతే కమలే కమలాలయే సుస్థిర భవ మే గేహేసురాసురం నమోభృతే. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. ధ్యాయామి. ఆవాహనం. సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి. దేవిత్వం సుప్రీతా భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. ఆవాహయామి. సింహాసనం. సూర్యాయుతాని వస్ఫురేస్ఫురద్రత్న విభూషితం సింహాసనమిదం దేవీ స్థియాతాం సురపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. ఆర్ఘం. శుద్ధోదకం చ పాత్రస్థం గంధపుష్పాదిమిశ్రితం ఆర్ఘ్యం దాస్యామి తే దేవి గృహణ సురపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ఆర్ఘ్యం సమర్పయామి. పాద్యం. సువాసితజలం రమ్యం సర్వతీర్థసముద్భవం పాద్యం గృహణ దేవత్వం సర్వే దేవ నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. పాద్యం సమర్పయామి. ఆచమనీయం. సువర్ణ కలశానితం చందనాగరు సంయుతం గృహణాచమనం దేవీ మయా దత్తం శుభప్రదే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. శుద్ధాచమనీయం సమర్పయామి. పంచామృత స్నానం.
పయోధికృదోపేతం సర్కారమధుసంయుతం పంచామృతస్నానం ఇదం గృహని కమలాలయే శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః పంచామృత స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం. గంగాజలం మయానితం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానం మిదం గృహణ విదుసోదరి శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. వస్త్రం సురార్చితాంగ్రియుగలేదుకూల వనసప్రియే వస్త్రయుగ్మం ప్రదస్వామి గృహణి హరివల్లభే శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః వస్త్రయుగ్మం సమర్పయామి. ఆభరణం కేయూరా కంకణే దివ్యే హర నూపురమేకలః విభూషణాన్యమూల్యాని గృహణి వృషభూషితే శ్రీవరలక్ష్మీ దేవతావై నమః ఆభరణాని సమర్పయామి. ఉపవీతం. తప్తహేవకృతం సూత్రం ముక్తధామ విభూషితం ఉపవీతమిదం దేవీ గృహణత్వం శుభప్రదే శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః ఉపవీతం సమర్పయామి. గంధం. కర్పూరాగరు కస్తూరోచనాది బిరణిత్వం గంధం దాస్యామ్యహం దేవీ ప్రీత్యార్థం ప్రతిగుహ్యతాం శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః గంధం సమర్పయామి. అక్షింతలు. అక్షతాన్ ధవలాన్ దేవీ శాలియాన్ తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధిపుత్రికే శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః అక్షితాన్ సమర్పయామి. పుష్పం. మల్లికా జాజి కుసుమమైశ్చం పక్తేర్వ కులైస్తతా శతపత్రేచ్చరై పూజయామి హరిప్రియే శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః పుష్పే పూజయామి. అదాంగ పూజ. చంచలాయై నమః పాదౌ పూజయామి చపలాయై నమః జానుని పూజయామి పీతాంబరాయై నమః ఊరుం పూజయామి కమలవాసిన్యై నమః కంఠిం పూజయామి పద్మాలయాయ నమః నాభిం పూజయామి మదనమాత్రే నమః స్తనౌ పూజయామి కంబుకట్వే నమః కంఠం పూజయామి సుముఖాయై నమః ముఖం పూజయామి సునేత్రాయై నమః నేత్రౌ పూజయామి రమాయై నమః కర్ణౌ పూజయామి కమలాయై నమః శిరః పూజయామి శ్రీవరలక్ష్మే నమః సర్వాణ్యాంగాని పూజయామి. శ్రీ వరలక్ష్మి అష్టోత్తర శతనామం వలె. ఓం ప్రకృతే నమః ఓం వికృతే నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యే నమః ఓం పరమాత్మికాయై నమః ఓం వాచ్యై నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మాయై నమః ఓం శుచాయై నమః ఓం స్వహాయై నమః ఓం స్వదాయై నమః ఓం సుధాయై నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్మయాయ నమః ఓం లక్ష్మీ నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం విభావర్తే నమః ఓం ఆదిత్యే నమః ఓం దిత్యై నమః ఓం దీప్తాయై నమః ఓం రమాయై నమః ఓం వసుధాయై నమః ఓం వసుధారణై నమః ఓం కమలాయై నమః ఓం కాంతాయై నమః ఓం కామాక్షే నమః ఓం క్రోధసంభవాయ నమః ఓం అనుగ్రహప్రదాయై నమః ఓం పూజ్యాయై నమః ఓం అనఘయాయ నమః ఓం హరివల్లభాయ నమః ఓం అశోకాయ నమః ఓం అమృతాయ నమః ఓం దీపాయ నమః ఓం తుష్టాయే నమః ఓం విష్ణుపత్తే నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయ నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్షే నమః. ఓం పద్మసౌందర్యే నమః. ఓం పద్మోపవాయై నమః. ఓం పద్మముఖియై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మలధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యే నమః. ఓం పద్మగంధిన్యే నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖయై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్రసహోదరయే నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదజనన్యే నమః. ఓం పుష్యే నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్త్యే నమః. ఓం సత్యాయై నమః. ఓం విగలాయై నమః. ఓం విశ్వజనన్యే నమః. ఓం దారిద్ర్యనాశిన్యే నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యే నమః. ఓం శాంత్యై నమః. ఓం శుక్లమాలాంబరాయై నమః. ఓం శ్రియై నమః. ఓం భాస్కర్యే నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారోహారై నమః. ఓం యశస్విన్యే నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదరాంగాయై నమః. ఓం హరిణ్యే నమః. ఓం హేమమాలిన్యే నమః. ఓం ధనధాన్యకర్తే నమః. ఓం సిద్ధ్యే నమః. ఓం తైన్ సౌమ్యాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం రూపవేశకతాయ నందాయై నమః. ఓం వరలక్ష్మే నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం హిరణ్యప్రాకారై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళదేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః. ఓం ప్రసన్నాక్ష్యై నమః. ఓం నారాయణ సమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యే నమః. ఓం సర్వోపద్రవరాహ్న్యే నమః. ఓం నవదుర్గాయ నమః. ఓం మహాకాళ్యే నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యే నమః. ధూపం దశాంగం గుగ్గులేపేతం సుగంధిం సుమనోహరం ధూపం దాస్యామి దేవీం వరలక్ష్మి గృహణతం. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ధూపమాగ్రపయామి. ధూపం దర్శయామి. దీపం ఘృతాక్తవర్తి సమాయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామితే దేవి గృహణముదితా భవ. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం షడ్రసోపేతం దధిమాదజ్యం సంయుతం నానాభక్షఫలోపేతం గృహణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. నైవేద్యం సమర్పయామి. పానీయం ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యాతాం దేవీ శీతలం సుమనోహరం. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. పానీయం సమర్పయామి. తాంబూలం పూగీఫల సమాయుక్తం నాగవల్లి దళైరుత్యం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం సమానితం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యాతాం. విష్ణువల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. నీరాజనం సమర్పయామి. మంత్రపుష్పం పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణీ ప్రియే దేవీ సుప్రీతో భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. మంత్రపుష్పం సమర్పయామి. ప్రదక్షిణ యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవం త్రాహి మాం కృపమాదేవి శరణాగతవత్సలే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ.
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగదారిణి శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ప్రదక్షిణం సమర్పయామి. నమస్కారం. నమస్తే లోక్యజనని నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే వరలక్ష్మీ నమో నమః శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నమస్కారం సమర్పయామి. తోర పూజ. తోరమును అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ క్రింద విధముగా పూజించవలెను. కమలాయై నమః ప్రథమ గంధిం పూజయామి. రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి. మహాలక్ష్మే నమః పంచమ గ్రంథిం పూజయామి. క్షీరాబ్ది తనయాయై నమః షష్టమ గ్రంథిం పూజయామి. విశ్వసాక్షిన్యే నమః సప్తమ గ్రంథిం పూజయామి. చంద్రసోదరిన్యే నమః అష్టమ గ్రంథిం పూజయామి. శ్రీ వరలక్ష్మే నమః నవమ గ్రంథిం పూజయామి. ఈ క్రింది శ్లోకమును చదువుతూ తోరము కట్టుకోవలెను. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహి మే రమే. వాయనమిచ్చినప్పుడు ఈ క్రింది శ్లోకమును చదువుతూ ఇవ్వవలెను. ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మి స్వశక్తితః దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హిద్విజాతయే ఇందిరా ప్రతిగృహన్నతు ఇందిరా వైదాది చ ఇందిరా తారకోభావ్యం ఇందిరాయై నమో నమః. పూజా విధానం సంపూర్ణం. శ్రీ వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం. సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్ల చెప్పుచుండును. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒకదానిని శివుడు పార్వతికి తెలియచెప్పును. లోకోపకారమునకై దానిని మీకు వివరంగా వివరిస్తాను, శ్రద్ధగా వినవలసిందన్నాడు. పూర్వం శివుడు ఒకనాడు తన భస్మ సింహాసనముపై కూర్చుని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారది మహర్షి స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుణ్ణి కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగ్గిన వ్రతమునొక దానిని ఆనతీయవలసిందని అడిగినది. అందుక త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడై, దేవి, నీవు కోరిన విధముగా స్త్రీలను ఉద్ధరించు వ్రతమొకటున్నది. అది వరలక్ష్మి వ్రతం. దాని విధి విధానం వివరిస్తాను విను. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చు శుక్రవారము నాడు ఈ వ్రతమును చేయవలెనని పరమేశ్వరుడు పార్వతికి చెప్పెను. పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతమునకు ఆదిదేవతగా ఎవరిని చేసిరి? ఈ వ్రతమును చేయవలసిన విధానమును తెలియజెప్పమని పార్వతి అడిగింది. కాత్యాయిని, ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెబుతాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలములో మగధ దేశంలో కుండినము అనబడు పట్టణమొకటి ఉండేది. ఆ పట్టణము బంగారు కుండ్యములతో రమణీయముగా ఉండేది. ఆ పట్టణములో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిగులు సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకొని మితముగా సంభాషిస్తూ జీవిస్తుండేది. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, నీ యందు అనుగ్రహము కలిగిన దానను. ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చు శుక్రవారము నాడు నన్ను పూజించుము. నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చేదనని చెప్పి అంతర్ధానమయ్యను. చారుమతికి వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించుట. చారుమతి అత్యంత ఆనందమును పొంది, హే జనని, నీ కృపా కటాక్షములను కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యుదరు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతముల వలన నీ పాదదర్శనం
నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజెప్పింది. వారు మిక్కిలి ఆనందించిన వారై చారుమతిని వరలక్ష్మి వ్రతము చేసుకోవలసిందని చెప్పారు. ఊరిలో వనితలు చారుమతి కలను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి ఇంటిలో స్త్రీలు సామూహికంగా వరలక్ష్మి వ్రతం చేయుట. ఆమె గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలు, రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలగు పల్లవములచే కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు. సాధ్యమైన వారు స్వర్ణ, రజిత, తామ్ర, మృణ్మయ మూర్తులను ప్రతిష్ఠించుకోవచ్చు. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష భోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరము చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్లకు అందేలు గల్లు గల్లుమను మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచిత కంకణాలు దగదగ మానమయ్యాయి. మూడవ ప్రదక్షిణము చేయగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మి వ్రత ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇల్లు ధన కనక వస్తు వాహనములచే నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇల్లు నుండి గజతురుగ రథ వాహనములు వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్ళాయి. వారంతా మార్గం మధ్యలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి కలలో సత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తామందరినీ మహా భాగ్యవంతులను చేసినదని పొగిడిరి. వారంతా ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతము చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు. మునులారా, మహర్షులారా, ముముక్షువులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తారంగా మీకు వివరించానన్నాడు నూతన మహర్షి. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శ్రీ మహాలక్ష్మి అష్టకము. నమస్తేతు మహామాయే శ్రీ పీఠేసుర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరిదే సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖాహరే దేవి మహాలక్ష్మిర్నమోస్తుతే. సిద్ధిబుద్ధి ప్రదే దేవి భుక్తిముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మిర్నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మిర్నమోస్తుతే. స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తే మహోదరే మహాపాపహారే దేవి మహాలక్ష్మిర్నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమే సిగజన్మత మహాలక్ష్మిర్నమోస్తుతే. శ్వేతాంబరదే దేవి నానాలంకార భూషితే జగద్విదేజ జగన్మాత మహాలక్ష్మిర్నమోస్తుతే. మహాలక్ష్మ్యాత్మకం స్తోత్రం యం పఠేద్భక్తి మార్నః సర్వసిద్ధి మావాప్నోతి రాజ్యం ప్రపోత్ని సర్వదా. ఏకకాలే పరే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం యం పఠే నిత్యం ధనధాన్య సమన్వితః. త్రికాలయః పఠే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మిర్భినేత్యం ప్రసన్న వరదాశభా. ఇదేంద్రకృతం మహాలక్ష్యాష్టకం స్తవాం సంపూర్ణం. శ్రీ అష్టలక్ష్మి స్తోత్రం. ఆదిలక్ష్మి స్తోత్రం.
సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణవందిత మోక్షప్రదాయిని మంజుల భాసిని వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతయుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం. ధాన్యలక్ష్మి స్తోత్రం. ఆయి కాళి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మాం. ధైర్యలక్ష్మి స్తోత్రం. జయ వరవర్షిణి వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్రఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచని సాధుజనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మాం. గజలక్ష్మి స్తోత్రం. జయ జయ దుర్గతి నాశని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే రథ గజ తురక పదాది సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మసు పూజిత సేవిత తాప నివారణ పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మీ రూపేణ పాలయ మాం. సంతానలక్ష్మి స్తోత్రం. ఆయి ఖగవాహిని మోహిని చక్రిని రాగవివర్ధని జ్ఞానమయే గుణగణ వారిది లోకహితైషిని సర్వసప్తభూషిత గాననుతే సకల సురాసుర దేవమునీశ్వర మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతానలక్ష్మి సదా పాలయ మాం. విజయలక్ష్మి స్తోత్రం. జయ కమలాసిని సద్గతిదాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమదూషర భూషితవాసిని వాద్యనుతే కనకధరాస్తుతి వైభవి వందిత శంకరి దేవి కమాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయ మాం. విద్యాలక్ష్మి స్తోత్రం. ప్రణుత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ కాంతి సమానృత హాసముఖే నవనిధిదాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదా పాలయ మాం. ధనలక్ష్మి స్తోత్రం. ధిమి ధిమి దిందిమి 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 దుంబిది నాదసు పూర్ణమయే
గుమ గుమ గుంగుమ 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 శంఖనినాద సువాద్యనుతే వేద పురాణితిహాసపు పూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధు సూదన కామిని ధనలక్ష్మీ రూపిణ పాలయ మాం. శ్రావణ శుక్రవారపు పాట. కోమలాంగులారా కూరిమితో వినరమ్మా నేను పాడు శ్రావణ శుక్రవారపు పాట. విన్నవారి నెల్ల ఉద్ధరించెడి పాట. విన్నదే తడవుగా దయజూపు దేవత పల్లవాంగులకెల్లా శుభమలిచ్చెడి పాట. జయము జయము నీకు ఓ తల్లి వరలక్ష్మి శుక్రవారపు లక్ష్మి. సకల లోకాలకు జయములిచ్చెడు తల్లి మము చల్లగా బ్రోవు మోయమ్మ. నిన్ను కొలిచెడి పాటనే పాడుచుండా నిన్ను చున్న కోమలాంగుల నెల్ల వర్ధిల్ల చేయు. జయము జయము నీకు ఓ తల్లి వరలక్ష్మి శుక్రవారపు లక్ష్మి. కరుణించవే నన్ను కోమలాంగి నిన్ను కోల్చెదను నేను అనుచు ప్రార్థించిన చారుమతి కలలోన. కనిపించి తల్లి తాను వచ్చితి వరములిచ్చెదనగా. తల్లి నీవెవరో వివరముగా చెప్పవే ఓ కోమలాంగి. నిన్నెట్లు కొలవాలని వివరము చెప్పమనగా శ్రావణ మాసాన కలికిరో నన్ను. శుక్లపక్ష శుక్రవారము నాడు మునిమాపు వేళలో నన్ను నిలిపివోయమ్మ వినుము. భక్తితో పూజించి నన్ను నమ్ముకున్న నీకు వరములిచ్చెదా ముదము మొప్పు నీకు అని అమ్మ చారుమతి తెల్పా. జయము జయము నీకు ఓ తల్లి వరలక్ష్మి శుక్రవారపు లక్ష్మి. జయము జయము నీకు ఓ తల్లి వరలక్ష్మి శుక్రవారపు లక్ష్మి. అని పలికి చారుమతి నయమొప్పు వరలక్ష్మిని భక్తితో పూజించె నీవు. పుట్టమట్టి తెచ్చి మండిగలందుంచి నవధాన్యములు పోసి పంచద్రవ్యములను సంప్రోక్షించి కుడుములు పాయసములు నైవేద్యములు నిండు భక్తితో పూజించే చారుమతి. జయము జయము నీకు ఓ తల్లి వరలక్ష్మి శుక్రవారపు లక్ష్మి. జయములిచ్చి నన్ను బ్రోపుమము 9 పోగుల తోరముప్పగా దాల్చి. బ్రహ్మానులను నిలిచి బ్రహ్మానములను పిలిచి దక్షిణ తాంబూలములిచ్చి గంధ పుష్పక్షతలు చల్లుకొని సాష్టాంగపడి దేవిని స్తుతించు. జయము జయము శుభమంగళమని హారతులిచ్చి నన్ను కాపాడమని తాను మ్రొక్కికొనెను. జయము జయము నీకు ఓ తల్లి వరలక్ష్మి శుక్రవారపు లక్ష్మి. జయము జయము నీకు ఓ తల్లి వరలక్ష్మి శుక్రవారపు లక్ష్మి.